ఇక్కడ SBI బ్యాంక్ దగ్గర నుంచి వెళ్తే ఇది నిజామాబాద్లో అనాథాశ్రయం ఉంటుందండి. మీకు ఎవరికైనా వేస్ట్ ఆఫ్ క్లాత్స్ ఉంటే పాపం వాళ్ళకి వేసుకోవడానికి యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం సాయం చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అవి కొత్తవైనా పాతవైనా కానీ మంచిగా ఉన్నాయితే ఇవ్వాలి, మరీ చినిగిపోయిన కూడా ఇస్తే బాగుండదు. సో మేము ఆటోలో వెళ్తున్నాం. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనాథాశ్రయం ఎక్కడ ఉందో. ఓకేనా? మనం కూడా ఏదో ఒక సాయం చేయొచ్చు. చిన్న పిల్లలు కూడా ఉంటారు, పాలు తాగే పిల్లలు, వాళ్ళకు కూడా సెర్లక్ అలాంటివి ఏవైనా ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం పదండి. ఓకే, వచ్చేస్తున్నామండి. ఇప్పుడు అనాథాశ్రయం దగ్గర దాకా వచ్చేసినాం మనం. ఇంకొంచెం దూరం వెళ్తే అయిపోతుంది. ఇక్కడ వాసు స్కూల్ ఉంటుందండి. ఈ చౌరస్తా నుంచి స్ట్రైట్గా వెళ్తే ఓల్డ్ వాసు స్కూల్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే మనకు అనాథాశ్రయం. ఇదిగో వచ్చేసింది, కొంచెం ఒక 5 minutesలో వచ్చేస్తుంది. అనాథాశ్రయంకి వచ్చాం. ఇదేనండి అది. ఇక్కడ వాళ్ళకి మనం క్లాత్స్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. మీకు ఎవరికైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి సాయం చేయండి. హాయ్ అండి, నేను అనాథ పిల్లలు చూడడానికి వెళ్ళాను. ఆ పాప నన్ను చూడగానే ఏడ్చేసింది. సో నేను దగ్గర తీసుకున్నాను, అందరినీ కూడా పలకరించాను. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, సో వాళ్ళందరూ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ కళ్ళ వెంట వాళ్ళకి నీళ్ళు వచ్చాయి. చాలా బాధ వేసింది నాకు. వాళ్ళందరూ ఒక్కసారిగా నేను రాగానే నిలబడ్డారు, దగ్గరకు వచ్చారు. అండ్ నన్ను గుర్తుపట్టగా నేను హ్యాపీగా ఫీల్ అయినాను. మా పాప కూడా వాళ్ళతో పాటు ఫోటో దిగింది. సో వాళ్ళకి మనం బట్టలు ప్రొవైడ్ చేసాం. మీరు కూడా ఎవరైనా వాళ్ళకి బట్టలు ఇవ్వాలనుకుంటే మంచి బట్టలు ఇవ్వండి ప్లీజ్. చినిగిపోయినవి మాత్రం ఇవ్వకండి. మీరు వేసుకునే విధంగానే ఉండేటట్టుగా ఉండాలి వాళ్ళకు కూడా. వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళు నాకు బాయ్ చెప్పండి, అందరు బాయ్ చెప్పండి. బాయ్. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. బాయ్ నాన్న.